చెరుకేసుకెళ్ళానమ్మా. చెరుకేసుకెళ్ళారా? చెరుకులు వేస్తుంటారా? ఓకే. అంటే అంటే ఈ సీజన్ లోనే ఉంటాయి కదా, మరి మామూలుగా ఏం చేస్తూ ఉంటారు? అన్ని సీజన్లో కూడా తక్కువ. ఓకే. మీకు పింఛన్ వస్తుందా? వస్తుందమ్మా. ఓకే. ఇల్లు ఏమన్నా ఇచ్చారా ప్రభుత్వం నుండి? ఇచ్చారు. ఓకే. ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా? పర్లేదు అన్ని బాగున్నాయి. ఓకే. ప్రభుత్వం ఎలా ఉంది? ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం అంటారని బాగుంది. బాగుందా? చాలా మంది బాగాలేదు, కొత్త దాన్ని అవన్నీ అనవసరం. అవన్నీ ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయ్యాం. అంటే ఇప్పుడు 3 పార్టీలు పొత్తులు వస్తున్నాయి, పవన్ అవన్నీ కళ్యాణ్, ఉట్టియమ్మా. ఇవన్నీ తాతగా అయ్యాం కాదు. నెక్స్ట్ ప్రభుత్వం ఇదే. నా అంతరాత్వం చెప్తుంది, నెక్స్ట్ ప్రభుత్వం ఇదే. దీనివల్ల మనకు మేలు జరిగింది. ఇవి ఉంటేనే మరి నెక్స్ట్ కూడా అదే నడుస్తుంది. అంటే చాలా మంది డెవలప్మెంట్ లేదు, సంక్షేమ పథకాలతోనే బతకలేం కదా, డెవలప్మెంట్ కూడా కావాలి, మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి, అది అంటున్నారు. ఇప్పుడు ఏం తక్కువైంది? ఉద్యోగ అవకాశాలు ఐటీ కంపెనీలు అవన్నీ ఉట్టి మాటలేమ్మా. సంపాదించిందంతా అక్కడ పోయేసి ఇప్పుడు కొత్తగా అంటే మరి డెవలప్ చేయాలంటే మెల్లిగా వస్తుంది. కానీ మనకు లేదు, అన్నదమ్ములు విడిపోయింది, పెద్దోడు బాధ్యత చిన్నోడు లేదు, ఏదో చెప్తారండి ధనికులు. ఈ నెక్స్ట్ ప్రభుత్వం ఇదే. నేను అంతరాత్వం అదే చెప్తాను. నా పేరు వెంకన్న అండి. మేము ఈ నిచ్చిన పని వ్యాపారమే చేసుకుంటూ ఉంటామమ్మా. ఏం లేదు, పింఛన్ వస్తుందమ్మా. ఇల్లు అంటే మాకు కృష్ణ వారధి కింద పీకి మాకు అపార్ట్మెంట్లు ఇచ్చాడు. ఎక్కడంటే రాజరాజేశ్వరిపేట అని అపార్ట్మెంట్లు ఇచ్చారు, కొత్త అపార్ట్మెంట్లు వచ్చినాయి. ఇల్లు వచ్చినాయి. ఈ అమ్మ ఒడి, ఈ 45 మా ఆవిడ కూడా వస్తుంది. ఇవి వస్తుంది. ఈ సంవత్సరం మనం రాలే, ఇంకా పడతాయి అని చెప్పారు, మరి రాలా. అది డెవలప్మెంట్ అంటే అమ్మా చెప్పేది నువ్వు. ఇప్పుడు ఆయన చేసిన డెవలప్ గురించి ఈయన డెవలప్ అంటే ఈయనేంటంటే ఉన్న డబ్బులన్నీ లేబర్లు పనిచేస్తున్నాడు. కానీ ఈయన మాత్రం ఈ శుభ్రాలు బొబ్బరాలు ఈ చోట్ల ఎంతసేపు రూపాయి లేబర్ తిన్నా నేను బాధపడే పని లేదన్నారు జగన్ గారు. ఈ చంద్రబాబు గారు ఏమన్నాడంటే నేను రాష్ట్రం మొత్తం మీద చేస్తాను అంటారు చంద్రబాబు గారు. అది జరిగిన స్టోరీ, అంతేగాని ఏమి లేదు ఇందులో. అది అందుతున్నాయి. మా వరకు పర్లేదు. మా అందులో చిరు వ్యాపారులకు డబ్బులు వేస్తాము, వాళ్ళు బతకడానికి అంటున్నారు కదా, మరి అది ఇస్తున్నారా? చిరు వ్యాపారులకు డబ్బులు ఇస్తామంటున్నారు కదా, అది మేము అడగలేదు, ఆయన ఇవ్వలేదమ్మా.